బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి R5 జోన్ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. R5 జోన్లో ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించడంపై జారీ చేసిన జీవో 45 పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రైతులు వేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పిటిషన్ను కొట్టేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు నిబంధనలకు లోబడి ఉండాలని హైకోర్టు సూచించింది. అమరావతి R5 జోన్పై హైకోర్టు స్పందన, అదేవిధంగా గైడ్లైన్స్కి సంబంధించినటువంటి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రమేష్ అందిస్తారు. రమేష్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, R5 జోన్పై ఎగ్జాక్ట్గా ఏపీ హైకోర్టు ఏం చెప్పింది? మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. అందులో భాగంగా జీవో నెంబర్ 45 ని విడుదల చేయడం జరిగింది. గుంటూరు జిల్లా, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఉందో ఆ జిల్లాల పరిధిలోని పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో కూడా పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ఒక జీవోను తీసుకురావడం జరిగింది. అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు ఇల్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంతానికి సంబంధించిన కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తాజాగా హైకోర్టు ఈ పేదలకు ఇల్లు ఇస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 45 ఉందో ఆ 45 పైన అమరావతి రైతులు వేసినటువంటి పిటిషన్ పైన సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా ఇటు ప్రభుత్వ వాదనలు, అదేవిధంగా సిఆర్డీఏ వాదనలతో పాటు రాజధాని రైతుల వాదనను కూడా విన్నది. ఆ వాదనలన్నీ పూర్తిగా విన్న తర్వాత ఈ రోజు ఒక కీలక తీర్పును వెలువరించింది. R5 ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా రైతులు ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో పేదలకు ఇల్లు పంపిణీ చేసేందుకు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. గతంలో రాజధాని రైతులు ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని ఏపీ హైకోర్టును తేల్చుకోవాలని సూచించినటువంటి నేపథ్యంలో మరోసారి రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో గత కొన్ని రోజులు దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. ఈ రోజు తుది తీర్పు రావడం జరిగింది. తుది తీర్పు అనేది ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. దీంతో రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ రాజధాని ప్రాంతంలో ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరెవరికి ఇళ్ల స్థలాలు ఎవరైనా అంశానికి సంబంధించి ఒక నిర్ధారణ రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టబోతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఈ రోజు వచ్చినటువంటి తీర్పు అనేది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది కాబట్టి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ప్రభుత్వం కూడా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉంది. ఇంకా ఈ రోజు తుది తీర్పు సందర్భంగా హైకోర్టు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజధాని అనేది అందరికీ నివాసయోగ్యంగా ఉండాలి, అందరూ ఉండేందుకు రాజధానిలో అవకాశం ఉండాలి కాబట్టి కొంతమంది దీన్ని వ్యతిరేకించడం సరికాదనే అభిప్రాయాన్ని కూడా ఈ రోజు హైకోర్టు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్, అప్డేట్స్ అందించినందుకు.